ప్యానెల్ వారందరికీ కూడా నమస్కారం. టీవీ ఛానల్ మీకు కూడా. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే జరిగాయో 5 రాష్ట్రాల్లో మేమేమనుకుంటున్నాం అంటే మేము భావిస్తా ఉన్నాం అంటే 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ కూడా అలాగే కనపడతా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు అస్సాం తెలుసు, అస్సాం పుదుచ్చేరి హ్యాట్రిక్ విజయం కనపడతా ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తా ఉన్నాం. ఇక వెస్ట్ బెంగాల్లో మొత్తం అందరి ఫోకస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గెలుస్తుంది, ఎట్లా గెలుస్తుంది, టీఎంసీ మీద ఏ విధంగా గెలుస్తుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. మన చూసిన ఆదరణ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదరణ కానీ, లేకపోతే అమిత్ షా గారు ర్యాలీలు కానీ చూస్తే ఏ విధంగా మదర్స్ నుంచి సిస్టర్స్ వరకు, యూత్ నుండి పెద్దల వరకు, విలేజెస్ నుండి పట్టణాల వరకు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో మనం చూసాం. దాంతో పాటుగా కంపేర్ చేసుకుంటే లాస్ట్ 5 years బ్యాక్ ఎలక్షన్ కంపేర్ చేసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఏ విధంగా పెరిగిందో కూడా తెలుసాం. ఫస్ట్ ఫేజ్ లో 94%, ఇప్పుడు దగ్గర దగ్గర 92% పైన మరి ఓటింగ్ శాతం కూడా పెరిగింది. అక్కడ ఒకటి రెండు టీఎంసీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మధ్యలో ఒకటే ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లేకపోతే ఫేక్ మేనిఫెస్టోతో వస్తున్న పార్టీలకి మేము చూపించింది ఏంటంటే రిపోర్ట్ కార్డ్, ఏదైతే గవర్నెన్స్, మోడీ గారి గవర్నెన్స్ కానీ భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్, ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఏవైతే అధికారం ఉన్నాయో అవన్నీ కూడా ఆ రిపోర్ట్ కార్డు మేము చూపించి మేము ఓట్లు అడగడం జరిగింది. రెండవది ఏంటంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో బేసిక్ గా చెప్పాలంటే బైక్ ఆఫ్ టీఎంసీ అంటే టీఎంసీ యొక్క భయం మధ్యలో బీజేపీ భరోసా మధ్యలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో అది నేను అనుకుంటా టీఎంసీ ప్రజలందరూ కూడా మరి భరోసా బీజేపీకి ఓట్లేసారని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా వరకు చాణక్య స్ట్రాటజీస్ కానీ, లేకపోతే పొలిటికల్ ల్యాబొరేటరీ కానీ, ఇంకోటి వాళ్ళు 150 నుంచి 160 వరకు ఇచ్చారు. ఇక కొన్ని సర్వీస్ సంస్థలు ఏంటంటే 15 నుంచి 20 స్థానాలు తేడాతోటే ఇది టీఎంసీ కానీ బీజేపీ కానీ ఇచ్చాయి. ఎందుకంటే ఫేజ్ 2 లో చూస్తే ఈ 24 పరగణాల జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ కొంత పర్సెంటేజ్ టీఎంసీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నేను భావించేది ఏంటంటే డెఫినెట్ గా 140 నుంచి 150 స్థానాలు అంటే మెజార్టీకి సరిపోను స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదే జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాంట్లో అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్స్ ఎందుకు వచ్చింది టీఎంసీకి అంటే ఒక 3 times 50 years నుంచి ఆమెనే ఉంది సిండికేట్ రాజు, ఒక ఎక్స్ట్రాక్షన్ కానీ, పొలిటికల్ వయలెన్స్ కానీ, ఒక మిస్రూల్ అక్కడ ఉంది అని చెప్పి అందరు అనుకున్నారు. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే సందేశ్ కలి కానీ, ఆర్జికర్ ఏదైతే విమెన్ సేఫ్టీ గురించి ఉందో దాని గురించి ఆలోచించి ఆ ఇన్సిడెంట్స్ అయినాయో దాని గురించి ఆలోచించి లోటస్ కి ఓటేసిరని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మూడవది కరప్షన్ కానీ, డెవలప్మెంట్ కానీ ఎక్కడ కూడా జరిగిన కరప్షన్ పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతాయి. ఎందుకంటే నెవ్యూ కానీ ఆంటీ ఇద్దరి మధ్యలో, మేనల్లుడుకు ఆంటీకి మధ్యలో ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో దాని గురించి దాంట్లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందనే ఆలోచనతోటి అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలు డెవలప్మెంట్, కరప్షన్ కు ఓటేయకుండా ఒక డెవలప్మెంట్ కోసమే ఓటేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకోటి మూడవది ఇంతకుముందు చెప్పినట్టుగా ఓటింగ్ పర్సెంటేజ్ మ్యాసివ్ టర్న్అవుట్ ఎప్పుడు కూడా జరగలే వెస్ట్ బెంగాల్లో. ఆ విధంగా మరి మహిళలు కూడా బయటకు వచ్చి ఓటేయడం జరిగింది. అంతా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి పడిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక సెక్యూరిటీ పరంగా చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడెక్కడ కూడా సెక్యూరిటీ కనపడలేదు. ఎందుకంటే ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఓట్స్, వాయిలెన్స్, వ్యాండలిజం ఈ 3 ఎప్పుడు చూసినా కూడా కనపడతా ఉంటాయి. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా, లేకపోతే ఎక్కడ ఏది ఉన్నా కూడా ఆ టీఎంసీ ప్రభుత్వం కానీ లేకపోతే మమతా బెనర్జీ పెంచి పోషిస్తూ ఉంటది. సో ఈ 3 ఓట్స్, వాయిలెన్స్, వ్యాండలిజం ఇలాంటివన్నీ కూడా మరి అక్కడ ఉన్నాయి. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ టీఎంసీకి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ రోజు గెలిపిస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మూడో పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని మనం చూసాం. దగ్గర 20 రాష్ట్రాలు, 19 రాష్ట్రాలు, 2 కేంద్ర ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఒకటే మేము కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా కూడా ఆ రాష్ట్రాలు బాగుపడాలి, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ చేరాలనే ఆలోచనతోటి వికసిత్ బెంగాల్ కానీ, సోనార్ బంగ్లా కానీ ఆ విధంగా మేము ఒక నినాదం తీసుకెళ్లి మేము ఒక విజన్ ఏదైతే చూపించామో దానికోసం మేము వాళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కూడా ఓట్లేసారని అనుకుంటాను. ఇక మీకు అస్సాంకి వస్తే
కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ హ్యాట్రిక్. డబుల్ ఇంజన్ డెవలప్మెంట్ మనం థర్డ్ టైం మనం చూస్తా ఉన్నాం. అక్కడ హేమంత్ విశ్వశర్మ గారు ఏ విధంగా డెవలప్ చేస్తా ఉన్నారు, ప్రో ఇన్కంబెన్స్ కానీ అన్స్టాపబుల్ డెవలప్మెంట్ కానీ ఒక స్ట్రాంగ్ మ్యాండేట్ ఏ విధంగా కనపడతా ఉందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ సెల్ఫ్ గోల్ ఏ విధంగా చేసుకుంటా ఉందో. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఏ విధంగా తగ్గిందో, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా దగ్గర 1.5 ఎకరాలు హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏ విధంగా ఆక్రమించారో అవన్నీ కూడా ఎంక్రోచర్ సృష్టి మెల్లగా శర్మ గారు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి అస్సాం ప్రజలందరూ కూడా అస్సాంకి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తా ఉన్నారు. సో అది దగ్గర ఒక 47,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రకరకాల ప్రాజెక్ట్స్, ఎనర్జీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనెక్టివిటీ కానీ రకరకాల ప్రాజెక్ట్స్ అక్కడ వచ్చినాయి. కాబట్టి మరి అస్సాం ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తా ఉన్నారు. ఇక తమిళనాడుకి వస్తే కొంచెం స్పీడ్ గా చెప్తా ఉన్నాను. తమిళనాడుకి వస్తే రెస్పెక్ట్ ఫర్ సనాతన్, రైజ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ రాకపోయినా కూడా అక్కడ ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతా ఉంది. ఎన్డీఏకి పెరుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా పెరుగుతా ఉంది. ఎందుకంటే తమిళనాడు ప్రజల మైండ్ సెట్ కూడా కొంత సనాతనం వైపు మారుతూ ఉంది. కాబట్టి అక్కడ ప్రతిసారి కూడా డిఎంకే నాయకులంతా కూడా ఈ సనాతన ధర్మం మీద కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదంతా కూడా ఇప్పుడు కాకపోయినా కూడా నెక్స్ట్ 5 years లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఎడ్జ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పెద్ద ఎత్తున గెలిచే అవకాశాలు ఉంటాయి. మార్పు డెఫినెట్ గా వస్తుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఆ మోడల్ దిశగా మేము ఒకటి మాకు కావాల్సింది ఒకటే, డెవలప్మెంట్, వెల్ఫేర్ ఏ విధంగా చేయాలనేది. కానీ డిఎంకే మోడల్ ఏముంటది, 3 C's ఉంటాయి: కమిషన్, కరప్షన్ అండ్ కలెక్షన్. ఈ 3 వాటి మీదనే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు తప్పితే డెవలప్మెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడల్ డెవలప్మెంట్, డిగ్నిటీ, డెలివరీ మీద ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించారు. కాబట్టి నేను అనుకుంటా కొంత వాళ్ళకి ఎడ్జ్ అయినా కూడా, ఎందుకంటే తమిళనాడు ప్రజలు ప్రతి 5 years కి ఎవ్రీ 5 years కి ప్రభుత్వాలు, పార్టీలు మారుతూ ఉంటాయి. కానీ ఈ టైంలో మరి విజయన్ పార్టీ కూడా ఉంది కాబట్టి విజయ్ పార్టీ కూడా కొంత ఆయన కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు కింగ్ మేపు గారు, ఎవరు రేపొద్దున ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది 4th రోజు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత తమిళనాడులో డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆగలేదు. ఎక్కడ కూడా ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోయినా కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నోసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వెళ్ళి దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అవన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. దానికోసం అనేసే ఈరోజు కొంత ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కేరళ మనం చూస్తే ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్. డెఫినెట్ గా మేము భారతీయ జనతా పార్టీ ఫోకస్ ఒకటి తెలుసు మీకు అందరు కూడా, మనం ఎప్పుడు అంటా ఉన్నాం, నార్త్ లో కంపేర్ చేసుకుంటే సౌత్ లో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేస్తుంది అని చెప్పి ఆలోచన. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తర్వాత కేరళ. సో కేరళ కూడా మొన్ననే చూసాము, తిరువనంతపురంలో మేయర్ పీఠాన్ని కూడా భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఆ విధంగానే అక్కడ కేరళ ప్రజల్లో కూడా మైండ్ సెట్ కూడా మారుతా ఉంది. అక్కడ సనాతన ధర్మం వైపు కానీ, డెవలప్మెంట్ వైపు కానీ, వెల్ఫేర్ వైపు కానీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్ని రోజులున్నా కూడా ఇట్లాగే ఉంటుంది, డెవలప్మెంట్ ఏమి ఉండదని చెప్పి ఆలోచన ఆ ప్రజల్లో వచ్చింది. కాబట్టి తిరువనంతపురంలో మేయర్ పీఠాన్ని అధిరోహించాం. ఇప్పుడు కూడా కొంత రాకపోయినా కూడా ఓటు బ్యాంక్ మాత్రం డెఫినెట్ గా పర్సెంటేజ్ మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఆ 4th తర్వాత మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అది ఇప్పుడు ఏమనుకుంటారంటే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలో ఉంటుంది, వాళ్ళే కొంత, ఎందుకంటే వామపక్షాలు కానీ లేకపోతే కాంగ్రెస్ కూటమి కానీ ఆ రెండింటి మధ్యలో ఉంటుందని చెప్పి కనపడతా ఉంది. సో రేపు ఎప్పుడైనా కూడా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆగలేదు. దగ్గర 11,000, 16,000, 17,000 కోట్ల రూపాయలతోటి రీసెంట్ గా ఇండస్ట్రియల్ ఎనర్జీ డెవలప్మెంట్ విషయాలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇక పుదుచ్చేరి అంటే మనకి మళ్ళీ ఇంకొక హ్యాట్రిక్ విజయం భారతీయ జనతా పార్టీకి. అక్కడ కంటిన్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ బాగా కంటిన్యూగా ఉంది. కాబట్టి ఈ రోజు మళ్ళా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వస్తా ఉంది. అది ఎక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కడ కూడా లేదు. సో ఆ విధంగా 5 రాష్ట్రాల్లో చూస్తే మేము అనుకునేది 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి ఇదే రేపొద్దున మళ్ళీ మిగతా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా డెఫినెట్ గా, ఎందుకంటే ఒక్కటే ఏంటంటే ఇక్కడ టీఎంసీని ఓడించడమే లక్ష్యంగా మేమందరూ కూడా భారతీయ జనతా పార్టీ పనిచేసింది. ఎందుకంటే అక్కడ చూసాం ఎక్కడ కూడా సెక్యూరిటీ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ లేక
మొత్తం వాళ్ళ వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కూడా గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. టీఎంసీని ఏ విధంగా ఓడించాలి, మమతా బెనర్జీని అక్కడి నుంచి ఏ విధంగా పారదోలాలన్న ఆలోచనతోటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఓటేసారు. కాబట్టి మేము అనుకునేది అయితే డెఫినెట్ గా ఒక కొంత ఎడ్జ్ తోటి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రైట్ 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 ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినా సరే ఏంటి పరిస్థితి అంటే 5 రాష్ట్రాల్లో శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ చూస్తే బీజేపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే 3 రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 15 ఏళ్ళుగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి సరే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎంత చెప్పినా కూడా తమిళనాడులో చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. కానీ ఏంటి మీరు ఎక్కడ పెద్దగా మీరంటే కాంగ్రెస్కి దేశంలో ఇప్పుడు ఉన్నది 3 రాష్ట్రాల అధికారం ఉన్నాయి, పెద్దగా ఎక్కడ కూడా మీకు ఆ హోప్ కనపట్టలేదు. దానివల్ల మీ యాక్చువల్గా ఏంటంటే మీ కార్యకర్తల్లో కావచ్చు నైరాశ్యం ఏర్పడదని చెప్పేసి రకరకాల వార్తలు వినపడుతున్న తరుణంలో ఏంటి మరి దేశం ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మీ ప్రాబల్యం ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది మీరు అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? మీకు